125 సంవత్సరాలుగా శ్రీ హరిహర బాలభక్త రామ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళ్యాణం అనంతరం హరిహర యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూత్ సర్కిల్ సభ్యులు సతీష్, సాంబశివరావు, రవితేజ మాట్లాడుతూ తమ పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని, నాటి నుండి నేటి వరకు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక యజ్ఞంలా ఈ వేడుకలను జరుపుతున్నామన్నారు. వరుసగా 125వ ఏడాది కూడా స్వామివారి కళ్యాణాన్ని జరిపించి భక్తులకు ప్రసాద వితరణ చేయడం తమ అదృష్టమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిహర యూత్ సర్కిల్ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ హరిహర బాలభక్త రామ దేవాలయం 125వ సంవత్సర సీతారామ కళ్యాణ మహోత్సవాలు మా పూర్వీకులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి మేము చందాలు దండకుండా మా పూర్వీకుల యొక్క ఫ్యామిలీలు ఈ యొక్క దేవస్థానానికి సీతారామ కళ్యాణానికి భారీగా సీతారామ కళ్యాణం, ఊరేగింపు, భారీ అన్నదానం ఇవన్నీ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే భోజనాలు చాలా భారీ ఎత్తున ఐస్ క్రీమ్, బొబ్బట్లు, అరిసెలు, సోంపాపిడి, మామిడికాయ, అట్టిపండు, కారం బూందీ, పూరి, బొబ్బట్టు అన్ని రకాలతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం. ఇలాంటి అన్నదానం కాకినాడ మొత్తానికి ఒక శివరామకృష్ణ గుడిలో తప్ప, హరిహర భక్త రామదేవాలయం తప్ప ఎక్కడ జరగదని మేము అనిపిస్తున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాలభక్త రామదేవాలయ రేచర్లపేట 125 సంవత్సరాలు జరిపారు. ఆ మహానుభావులు పూర్వీకులు ఆ యొక్క ఆధారంగా మేము ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేస్తున్నాము. ఈసారి చాలా భారీ ఎత్తున అన్నదానం జరుగుతున్నది. అందరూ సహకరించారు, కమిటీ మెంబర్స్ అందరూ.